గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 90 రోజుల ఊరట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి, 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం మరింత కయ్యానికి కాలు దువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలు విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజులు నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లో కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళిపోయాయి. తొలుత చైనాపై 20% సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్టు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. బుధవారం నుంచి 50% కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104%కి చేర్చారు. దాన్ని మళ్ళీ బుధవారం సాయంత్రానికి 125%కి పెంచారు. అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణించిన చైనా 50% ప్రతీకార సుంకాలను బాధేసింది. గతంలో విధించిన 34%తో కలిపితే మొత్తం 84%కి చేరుకుంది. గురువారం నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశం ప్రకటించింది. దీంతోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికాపై కేసు వేస్తామని వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరి నిమిషంలో ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించినటువంటి సుంకాలు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయని తొలుత ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా చైనాపై 120%, భారత్పై 26% ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్రంప్ బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్కి చైనా స్నేహహస్తం. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలు మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసి సమాజాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీజింగ్లో బుధవారంలో 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ పొరుగు దేశాలతో వ్యవహారంలో అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన కీలక ప్రసంగ స్ఫూర్తిని అమల్లో పెట్టాలన్నారు. తాజా లక్ష్యంలో భాగంగా షీ జిన్పింగ్ త్వరలో కీలక పొరుగు దేశాలను వియత్నాం, మలేషియా, కంబోడియా సందర్శించే అవకాశం ఉంది. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ చైనా జట్టు కట్టాలని భారత్లోని చైనా రాయబారి కార్యాలయ అధికార ప్రతినిధి యూజింగ్ సైతం పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళకి అవసరమైనప్పుడేమో మనం కావాలి, అవసరం లేనప్పుడేమో మన మీదనే కత్తి దూస్తూ ఉంటారనమాట. ఇదొక ఏదో తెలివితేటలు. అయితే నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. భారత నౌకాదళం త్వరలో మరింత శత్రుభీకరంగా మారబోతుంది. నేవీలో వినియోగానికి 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మేరకు కీలక ప్రతిపాదనలు చేసింది. బుధవారం ఆమోదించింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన 5 ఏళ్ల తర్వాత నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియను ఫ్రాన్స్ ప్రారంభిస్తుంది. ఈ మెగా డీల్లో భాగంగా రఫేల్ తయారీ సంస్థ దసో ఏవియేషన్ మన నౌకాదళానికి యుద్ధ విమానాల అనుబంధ సహాయక సామాగ్రి, ఆయుధ వ్యవస్థల విడిభాగాలను కూడా అందజేస్తుంది. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన ఇప్పటికే 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. నౌకాదళం కోసం మెరైన్ రఫేల్లను సమకూర్చుకోవాలని ప్రాథమిక ప్రతిపాదనకు 2023 జూలైలోనే రక్షణ శాఖ ఆమోదం తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇల్లు కొనే వారికి ఊరట. ఈ ఏడాదిలో తగ్గిన 0% వడ్డీ ఇల్లు, వాహనం కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటున్న ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% నుంచి 6%కి పరిమితం చేసింది. ఫిబ్రవరిలోనూ రెపో రేట్ని 0.25% తగ్గించినందున 2025లోనే ఇది 2వ రేటు తగ్గింపు. వ్యక్తిగత రుణాలపై నెలవారీ కిస్తీ భారం తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే రెపో ఆధారిత వడ్డీ రేటుకు రుణం తీసుకున్న గృహ రుణ గ్రహీతలకు ఆ మేర ఉపశమనం లభిస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రపంచ దేశాలు కాళ్ల బేరానికి వస్తున్నాయి. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్య. ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలు కాళ్ల బేరానికి వస్తున్నాయని, తమతో ఒప్పందానికి ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మీకు విషయం చెప్తున్నా, దేశాలన్నీ సంప్రదిస్తున్నాయి. ఈ సందర్భంగా అభ్యంతరకర పదాలు వాడారు. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయని మంగళవారం జరిగిన జాతీయ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ విందు సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు కాళ్ల బేరానికి వస్తున్నారు. ప్లీజ్ సార్ మాతో ఒప్పందం చేసుకోండి అని వేడుకుంటున్నారు. ఏమైనా చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కుటిల కుట్రదారు జగన్ అంటూ విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. 11 సిబిఐ, 9 ఈడీ కేసుల్లో బెయిల్పై ఉన్న నిందితుడు వివేక్ ఆచరించి కోడికత్తి వరకు అన్ని డ్రామాలే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నేతకు శ్రీకృష్ణదేవరాయలు లేఖ సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నారు. బాధ్యతారహితమైన నిరాధార ప్రకటనలు చేస్తూ ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్న నర్సరావుపేట ఎంపీ లోక్సభలో తెలుగుదేశం పార్టీ సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. జగన్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్గా అభివర్ణించారు. శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మామూలుగా ఇట్లాంటి లెటర్లు అక్కడ డస్ట్బిన్లో వేస్తుంటారు హోంశాఖలో. ఇంకోటి ఈ లెటర్ని 3 కాలముల ఐటెము ఏదో అమిత్ షా డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాడు అన్నంత బిల్డప్ ఇచ్చేటటువంటి వార్త. ఇంకోటి అసలు పాపం లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎంత డీటెయిల్గా తెలుగులో రాయడం వచ్చలేదు. పార్టీ రాసిస్తే సంతకం పెడతాడు ఆయన. అక్కడ బేసిక్గా జగన్ వెళ్ళి విమర్శిస్తే ఇంత పెద్ద రచ్చ అయిపోయింది. అదే వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు మాత్రం పక్కకి వెళ్ళిపోయింది. ఇదివరకు పోలీసుల గురించి చంద్రబాబు మాట్లాడలేదా, లోకేష్ మాట్లాడలేదా, ఎవరు మాట్లాడలేదా? ఆ రోజున బట్టలు ఉడదీస్తామని ఆ రోజున అనలేదా? అప్పుడు బట్టలు ఉడదీస్తామంటే అందంగా ఉంది, ఇప్పుడు బట్టలు ఉడదీస్తామంటే అశ్లీలంగా ఉంది. ఇంకోటి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు, అప్పుడు బొక్కలో దోస్తామని కూడా చెప్పారు. ఎవరికి మా వాళ్ళు మాట్లాడితే శృంగారం, ఎదురోళ్ళు మాట్లాడితే విచారం అన్నటువంటి రూటే నడుస్తుంది. లేకపోతే రాజ్ కసిరెడ్డి పరార్ మద్యం కేసులో 3వ విచారణ గైర్హాజరు. తెర వెనక నుంచి నడిపిస్తున్న ఐపీఎస్ అధికారి వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వివరించారని అభియోగాలు ఎదుర్కొన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరుసగా 3వ సిట్ నోటీసులకు బేఖాతరు చేశారు. బుధవారం విచారణకు రాకుండా పరారయ్యారు. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలని గత నెల 28, 29 తేదీలో వరుసగా 2 సార్లు సిట్ నోటీసులు ఇచ్చిన ఆయన ఖాతరు చేయలేదు. ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుగా పనిచేశానని, ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటో, అందులో ప్రమేయం ఏంటో తెలియదంటూ అడ్డగోలు వాదంతో సిట్ అధికారులకు మెయిల్ పంపించారు. ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇచ్చారో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. సిట్ నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యేందుకు రాజ్ కసిరెడ్డికి తగినంత సమయం ఇస్తూ ఏప్రిల్ 9 విచారణకు రావాలంటే నెల 5 సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈసారి కూడా ఆయన విచారణకు రాలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముందు ఎఫ్ఐఆర్ కట్టి అతని మీద అప్పుడు రమ్మంటే రావడానికి వీలుంటుంది. మేము ఒకటి అనుమానిస్తున్నాం, నువ్వు వచ్చేసే విచారణకు ఎదుర్కో, నువ్వు ఐటీ సలహాదారు అయినా సరే మద్యం చేసావంటే ఎట్లాగుంటుంది? ఇది జస్ట్ ఏంటంటే ఒక బిల్డప్ క్రియేట్ చేయడం. అక్కడ అతను వస్తే అతను చెప్పిన పాయింట్ల ఆధారంగా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పింది మిథున్ రెడ్డినో లేకపోతే రాజకేశ్ రెడ్డినో. ఇంకోటి అసలు అదే డిస్టిలరీస్ నుంచి ఇప్పటికి కూడా మద్యం తీసుకుంటున్నారు కదా, వాటన్నిటి మీద ఎందుకు నిషేధం విధించలేదు? మరి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? అక్కడ ఏదో జరిగిపోయింది లెక్కర్ కుంభకోణం అనేటటువంటి ఒక ప్రచారానికి ఇలాంటి చర్యలు. ఇదంతా రాజకీయం, అనుక్షణం రాజకీయమే చేస్తారు. దానికి సజీవ సాక్ష్యం పత్రికలు ఇక్కడ వాడుకునేటటువంటి విధానం. లేకపోతే ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థలోనూ అక్రమాలు ఒక క్వశ్చన్ మార్క్. వైకాపా హయాంలో విపత్తు నిర్వహణలోనూ కాసుల వేట, ఈడబ్ల్యూడిఎస్ కేంద్రాల ఏర్పాట్లో నిర్లక్ష్యం, చాలా చోట్ల పరికరాలమైన నిర్వహణకు నీళ్లు సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. రాష్ట్రంలో ముందస్తు హెచ్చరికల ప్రకటనల జారీ వ్యవస్థ, ఎర్లీ వార్నింగ్ డిసెన్సిషన్ సిస్టమ్, ఈడబ్ల్యూడిఎస్పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించి దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఒప్పందం మేరకు నిర్వహించే వరకు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించొద్దని సూచించింది. విపత్తు నివారణలో కీలకమైన ఈ వ్యవస్థకు సంబంధించిన వైకాపా హయాంలో అక్రమాలు చోటు చేసుకుని 87.9 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన ఈడబ్ల్యూడిఎస్ ప్రాజెక్టులో మొత్తం 255 చోట్ల ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థ, వైర్లెస్ నెట్వర్క్, సైరన్లు, టెలికాం మెసేజింగ్ ఏర్పాట్లు చేయాలి. ఇంకా 25 చోట్ల పనులే చేయలేదు. పూర్తి చేసినట్టు చెబుతున్న కేంద్రాల్లోని పరికరాలు ఏమయ్యాయో తెలియదు. మరికొన్ని కేంద్రాల్లో పరికరాలు పనిచేయడం లేదు. దీనిపై జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదికల మేరకు ప్రభుత్వం 14.16 కోట్లు చెల్లింపులు నిలిపేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీంట్లో అధికార యంత్రాంగం చేసేద్దా లేకపోతే ప్రభుత్వం చేసుద్దా? ఇందులో ప్రభుత్వం చేసేది ఏముండదు, అధికార యంత్రాంగం చేయాలి. అప్పుడు తప్పు ఎవరితో అవుతుంది? అధికార యంత్రాంగం అవుతుంది. రెండోది, ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు మనకి మెసేజ్లు వచ్చినాయా లేదా? అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఏముంది తేడా అంటే ఇక్కడ చివరిలో ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు. ఆ క్వశ్చన్ మార్క్ పెట్టాం కాబట్టి మేమేం మీ మీద డైరెక్ట్ ఆరోపణ చేయలేదు కదా అన్నటువంటి కోణం. బట్ ఏదో జరిగిపోయింది అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం మాత్రం నడుస్తూ ఉంటుంది. లేకపోతే పెరుగుతున్న క్రయ విక్రయాలు, వ్యవసాయ భూములకే తొలి ప్రాధాన్యం. రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 20.20 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఆస్తుల క్రయ విక్రయాలు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన అనంతరం క్రమంగా పెరిగాయి. గత ఏడాది జూలై నుంచి ఏడాది మార్చి వరకు, ఫిబ్రవరి మినహా మిగిలిన అన్ని నెలల్లో రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతూ వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే వ్యవసాయ భూములు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగిన జిల్లాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు రాసుకొచ్చారు. అసలు విశేషం ఏంటంటే
లాస్ట్ ఇయర్ ఎంత ఇయర్ ఎంత అన్నది రాయాలి. ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా కవర్ చేస్తారు వీళ్ళంటే. ఈ ఏడాది ఎంత అయిపోయింది, ఇదంతా గత ఏడాది కంటే ఎక్కువ అని రాసి, గత ఏడాది కంటే కూడా తక్కువ 2 లక్షలు తగ్గిపోయినాయి ఏది వ్యాపార మన భూములు కొనుగోలు అట్లాంటి 800 కోట్లు లాస్ వచ్చింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. లాస్ అంటే ఏం లేదు, వచ్చే ఆదాయం తగ్గింది ఒక 800 కోట్లు. గత ఏడాది కంటే కూడా 800 కోట్లు రావాలనుకున్న ఆదాయం తగ్గింది అప్పుడు వచ్చిన దాంతో కంపేర్ చేస్తే. దాన్ని మొన్ననే వచ్చినాయి కాబట్టి పత్రికల్లో దాన్ని కవర్ చేయడానికి అబ్బెబ్బే బాగా పెరిగిపోతున్నాయి. అంకె మాత్రం అక్కడ లేదు. 23-24తో పోల్చితే ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లో రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతూ వచ్చిందని ఆదాయం లెక్క కట్టారు తప్పించి అసలైనటువంటి ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంత ఏ దాంట్లో వచ్చింది, దీంట్లో ఎంత వచ్చింది, అప్పుడు ఎన్ని భూములు సేల్ అయినాయి, ఇప్పుడు ఎన్ని భూములు సేల్, అప్పుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఇప్పుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, మొన్న డేటాతో సహా వస్తే దాన్ని కవర్ చేయడం ఎట్లా అన్నటువంటి కోణంలో వీళ్ళు రాసుకొస్తారనమాట. ప్రతి క్షణం ప్రజల్ని తమ వార్తలతో మాయ చేస్తూ వార్తలతో మోసం చేయడం అన్నటువంటిది, వార్తలని చివరికి పార్టీల కోసం పనిచేయించేటటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటి వ్యవహారం. అయితే ఆక్వా సమస్యలపై అధ్యయనానికి కమిటీ అమెరికా సుంకం నుంచి బయటపడేది ఎలా, 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకం విధింపు ఆక్వా రంగం ఎదుర్కొన్న సవాళ్లపై అధ్యయనానికి ప్రభుత్వం 18 మందితో సలహా కమిటీ నియమించి సుంకాల ప్రభావం ఉపశమన చర్యలు సత్వర పరిష్కార మార్గాలపై 5 రోజులు ప్రాథమిక నివేదిక ఇవ్వమని సూచించిందంట. ఈలోపు టారిఫ్స్ ఆగిపోయినాయి కాబట్టి, ఇప్పుడు ఆగినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమంటారు, ఈవెన్ తర్వాత ఏం చేయాలన్నటువంటి సలహా ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది. లేకపోతే సాక్షి ఇసుక తోడేళ్లు అంటూ ఉచిత ముసుగులో లూటికి తెగబడుతున్న పచ్చముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా రీచుల్లో పాగా ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు, సామాన్యులకు అవస్థలు, కార్మికులు వెలువల, నిత్యం వందలాది టిప్పర్లు, వేలాది ట్రాక్టర్లతో అక్రమ వ్యాపారం, మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే దందా. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు పెద్ద ఎత్తున అక్రమ రవాణా, జేసీబీలు, ప్రొక్లైన్లతో అడ్డగోలుగా తవ్వడంతో నదులు గర్భశోకం, స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేలకు, వారి నుంచి ముఖ్య నేతలకు ముడుపులు, కళ్ళెదుటే కొలగొడుతున్న పోలీసు రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ ఓపెన్గా వాళ్ళు ఫ్రీ తవ్వుకోండి అన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఇలా తవ్వుకొని లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది కాబట్టి ఇందులో ఈ తోడేల మీద ఏ చర్య తీసుకోవడానికి లేదు. ఎందుకంటే తోడుకోవడం మా హక్కు అన్నటువంటి కోణంలో ఉంది, తప్పే ఉంది అన్నటువంటి కోణంలో జనం తిరిగి ఉంది. అయితే టారిఫ్లకి బ్రేక్ అంటూ భారత్ సహా 75 దేశాలకు 90 రోజుల విరామం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే జీవితాలే బెట్ మాఫియా క్రికెట్, దేశంలో బరితెగిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా. ఐపీఎల్ సీజన్లోనూ 10,000 కోట్ల దందా. బెట్టింగ్లో 34 కోట్ల మందికి పైగా భారతీయులు బ్యాంక్ ఖాతాలు ఖాళీ, కరిగిపోతున్న ఆస్తులు, అప్పుల భయంతో ఏటా 500 మంది ఆత్మహత్య. ఏపీలోను నగరాల నుంచి పల్లెలకు పాకిన జాడ్యం. కూటమి నేతల రింగ్ మాస్టర్లుగా బెట్టింగ్ దందా. చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ, సరైన చట్టాలు లేక చెలరేగిపోతున్న మాఫియా. ఫోన్ కొడితే చప్పట్లు, 6 కొడితే కేకలు, వికెట్ పడితే 4 కొడితే చప్పట్లు, 6 కొడితే కేకలు, వికెట్ పడితే అరుపులు, గెలుపు ఓటములపై ఉత్కంఠ. ఇది సాధారణ క్రికెట్ మ్యాచ్లు ఆస్వాదించే అంశాలు. అయితే ఇదంతా తెర ముందు దృశ్యం. టాస్క్ ముందు పరుగు తీస్తే 4 కొడితే 6 బాధితే మ్యాచ్లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్ది బెట్టింగ్ అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తుంది. చివరికి ఏ టీం మ్యాచ్ గెలిచినా ఓడేది మాత్రం ఖచ్చితంగా పందెం కాసిన వారే. అది ఎంతగా అంటే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి, అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్తోనే జీవితం తలకిందులు అయిపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయినా ఆకస్మిక సంపాదన ఏదో ఒక చోట ఒక 1000 రూపాయలు వచ్చిందంటే 1,00,000 రూపాయలు పోతున్నా సరే మళ్ళీ మనం 1,50,000 సంపాదించుకోవచ్చు అని చెప్పి సర్వనాశనం అయిపోతున్నారు అన్నానికి సాక్షి. ఈ మధ్యన చివరికి సచివాలయ సిబ్బంది పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా తీసుకెళ్లి జోదాలకు వాడారన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లేకపోతే ఆదాయ మార్గాలను వెతకండి, పన్నుల వసూలు పెరిగేలా శాఖలన్నీ పనిచేయాలి, పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి, సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి. ఆదాయార్జన శాఖల సమీక్షలు వచ్చి సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వెంటనే వెళ్ళిపోండి, లేదంటే రోజుకి 86,000 కట్టండి. దేశ బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వ్యక్తులకు ట్రంప్ సర్కార్ అల్టిమేటం, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన హోంల్యాండ్ శాఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే అమెరికా నుంచి వెళ్ళిపోమ్మంటున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. దేశంలో తిష్టవేసిన లక్షలాది మంది అక్రమ వలసదారులకు వేరువేరు ప్రభుత్వ శాఖలు భిన్న దర్యాప్తు సంస్థల ద్వారా గుర్తించి స్వదేశానికి వెనక పంపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వాళ్ళకి మరో హెచ్చరిక జారీ చేసింది. తామే స్వయంగా గుర్తించి బలవంతంగా పంపేసేలోపు స్వీయ బహిష్కరణ ద్వారా దేశాన్ని విడాలని సూచించింది. సున్నితంగా సూచిస్తూ ఇచ్చిన ఆదేశాలను పెడజేవిని పెడితే పెద్ద జరిమానా చెల్లించుకోక తప్పదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. ఇప్పటికే దేశ బహిష్కరణ ఆదేశాలను అందుకున్న అక్రమ వలసదారులు ఇంకా అమెరికా గడ్డపై నివసిస్తుంటే వాళ్ళకి రోజుకి $998 అంటే ఇండియన్ కరెన్సీలో 86,469 రూపాయలు చొప్పున జరిమానా విధిస్తామని పట్టుబడ్డాక వాళ్ళ నుంచి మొత్తం నగదును ముక్కుపిండి మరీ వసూలు చేస్తాను హోంల్యాండ్ విభాగం ప్రకటించింది. మేరకు ప్రకటన విడుదల చేసింది. బహిష్కరణ నోటీసు అందుకున్న రోజు నుంచి ప్రతిరోజు $998 చొప్పున జరిమానా విధించనున్నారు. అంతటి భారీ మొత్తాలను చెల్లించలేని అక్రమ వలసదారుల ఆస్తులు జప్తు చేస్తామని సంబంధిత ఈమెయిల్స్లో
ప్రభుత్వం ప్రస్తావించింది. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ జరిమానాలకు సంబంధించిన 1996లో తీసుకొచ్చిన చట్టాన్ని తొలిసారిగా అమలు చేశారు. ఇలా బహిష్కరణ నోటీసు అందుకున్నాక అమెరికాలో నివసిస్తే వాళ్ళకి గరిష్టంగా 5 సంవత్సరాల పాటు ఈ జరిమానా విధించే వీలుంది. రోజుకు $998 చొప్పున జరిమానా ఎదుర్కొంటే అలాంటి అక్రమ వలసదారుడు 5 ఏళ్లలో ఏకంగా $10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ మొత్తాలు వాళ్ళు ఎలా కట్టలేరు కాబట్టి అలాంటి వ్యక్తుల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ట్రంప్ యంత్రాంగంలో సీనియర్ ఉన్నతాధికారి ఒకటి చెప్పారు. ట్రంప్ తొలిసారిగా అధ్యక్ష బాధ్యత నిర్వర్తించిన కాలంలోనూ కొద్దిమంది అక్రమవలసదారులపై ఇలా భారీ జరిమానాలు విధించారు. ఆనాడు శరణార్థులుగా వచ్చి చర్చిలో రహస్యంగా ఆశ్రయం పొందుతున్న 9 మంది అక్రమవలసదారులపై ట్రంప్ సర్కార్ ఏకంగా $1,00,000 పెనాల్టీ విధించింది. తర్వాత కాస్త కనికరం చూపించి నలుగురిపై తలో $60,000 జరిమానా విధించింది. అయితే ఈ అంశం కోర్టుల దాకా వెళ్ళింది. ఆ తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జో బైడెన్ వెంటనే జరిమానాల విధింపును రద్దు చేశారు. సంబంధిత విధానపర నిర్ణయాలను 2021లో ఉపసంహరించుకున్నారు. వలసదారుల సలహాల సంస్థ FWDUS గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపుగా 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నారు. వీళ్ళంతా ఒంటరిగా ఉండట్లేదు. వీళ్ళ రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు, బంధువుల్లో కొందరికి చట్టబద్ధమైన స్థిర నివాస హోదా, పౌరసత్వం ఉన్నాయి. వాళ్ళతో కలిసి అక్రమ వలసదారులు జీవిస్తున్నారు. ఇలా మిక్స్డ్ స్టేటస్ ఉన్న కుటుంబాలు అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. వలసదారులు తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళే ఎక్కువ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిట్టలకు అండ, విశాఖ స్టీల్కి బొంద అంటూ ప్రైవేట్ కంపెనీ కోసం ప్రభుత్వం రాయబారం. విశాఖ స్టీల్కు సొంత గనుల గురించి కేంద్ర మంత్రి ఆర్సిలార్ మెట్టలకు సొంత గనులు కేటాయించాలని వినతి కేంద్రాన్ని కోరిన రాష్ట్ర పరిశ్రమల మంత్రి భరత్. మెట్టల్ పోర్టు నిర్మాణం కోసం నిబంధనల్లో సవరణ. కాకినాడ గేట్వే పోర్టుకు సమీపంలోని మరో పోర్టు, డిఎల్పురం వద్ద క్యాప్ 2 పోర్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆసరాకు అంచనా అంటూ గతేడాది జూన్ నుంచి పేదలకు 203 కోట్ల బకాయిలు. మిత్రాలు అప్లోడ్ చేస్తున్న దరఖాస్తులు పెండింగ్. ఆరోగ్యశ్రీతో చికిత్సానంతరం జీవన భృతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 24 గంటల్లోనే బ్యాంక్ ఖాతాలో నగదు. కూటమి సర్కార్లో ఆసరాకు మంగళం. 11 నెలగా ఆరోగ్యశ్రీకి 3,500 కోట్ల బకాయిలు చెల్లించిన కూటమి ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫైనాన్స్ దారుణం, ఇల్లాలు బలవర్మరణం అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు మితిమీరి ఇంటిపైకి వచ్చి దౌర్జన్యాన్ని పాల్పడటంతో అవమాన భారం భరించలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చోటు చేసుకునే విషాద ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరులో బాణావంత్ గోవింద నాయక్ భార్య పార్వతీబాయితో కలిసి నివసిస్తున్నాడు. వీరి అమాయకులు పెద్దగా చదువు రాదు. గత ఏడాది వీరు 5 స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇంటి పత్రాలు తనఖా పెట్టి 4 లక్షలు రుణం తీసుకున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో 1,00,000 ఛార్జీలను వసూలు చేసి 3 లక్షలు అందజేశారు. అప్పటి నుంచి లోన్ నగదు చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొంతకాలం తర్వాత తమ ఇంటిని ఫైనాన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలియడంతో నెలవారీ కిస్తులు కట్టడం ఆపేసి ఆ విషయం తేల్చాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సంస్థ ప్రతినిధులు పార్వతీబాయి ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యం చేయడంతో పాటు దుర్భాషలాడారు. దీంతో వారు బట్టిప్రోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం మంగళవారం సాయంత్రం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు పార్వతీబాయి ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సామాగ్రి బయటకు విసిరేశారు. వంట పాత్రలతో ఆమెపై దాడికి దిగబడ్డారు. కేసు వాపసు తీసుకోవాలంటే తీవ్రంగా హెచ్చరించి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన పార్వతీబాయి ఫ్యాన్ కురివేసుకుంది. చుట్టుపక్కల వాళ్ళు తలుపులు తీసి ఆమెను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అప్పటికే ఆ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతురాల భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి వేమూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వరికూట అశోక్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఆగడాలు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హత్యా చిత్ర నిర్మాత దర్శకులకి హైకోర్టులో ఊరట. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో రూపొందించిన హత్య సినిమా దర్శక నిర్మాతలు శ్రీవిద్య, ప్రశాంత్ రెడ్డిలకు హైకోర్టు ఊరటనిచ్చింది. వాళ్ళపై వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న సునీల్ యాదవ్ హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా పడింది. సినిమాతో తమ కుటుంబ మనోభావాలు దెబ్బతినేందుకు బాధ్యులపై చర్యలు తీసుకొని వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు వై సునీల్ యాదవ్ గత నెల 22న పులివెందుల పోలీసులు ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్, దర్శక నిర్మాతలు శ్రీవిద్య, ప్రశాంత్ రెడ్డిలపై కేసు నమోదైంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తేవడంతో ఈ చర్యలు ఆగిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉన్నత విద్యలో ఉలికిపాటు అంటూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం ఉన్నత విద్యామండలి అధికార పరిధిని కుదించే ఎత్తుగడ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి రాష్ట్రానికి కేంద్రం వరాలు. రాజధాని రైల్వే ప్రాజెక్టులపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పచ్చజెండా. తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబులింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. వెనుకబడిన జిల్లాలకు త్వరలో 350 కోట్లు. మరో పెట్రోలియం రిఫైనరీకి సన్నాహాలు. విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏజీ సూచన పాటింపు. కీలక ప్రాజెక్టుల సత్వర పూర్తికి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాలు జల్లు కురిపించింది. పలు పెండింగ్ అంశాలతో పాటు విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలను కూడా సత్వరం పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోంశాఖ పచ్చజెండా
ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులకు 1132 కోట్లను వెచ్చించినట్టు తెలిసింది. మొత్తం 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు జరగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సత్వరం అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డిపిఆర్కి ఆదేశం. విశాఖ విజయవాడ హైదరాబాద్ కర్నూలు రైలు కారిడార్పై ప్రత్యేక కార్యాచరణ. హైదరాబాద్ విజయవాడ ఎన్హెచ్ విస్తరణ పనులు పూర్తికి తక్షణ చర్యలు. అలాగే తిరుపతి కాట్పాడికి 1332 కోట్లు, ఏటా 40 లక్షల టన్నులు సరుకు రవాణాతో పరిశ్రమలకు లబ్ధి, పర్యాటకానికి ఊపు, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఆంధ్రాకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు నిలుపుదల అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే తిట్టించు ఇరికించు జగన్ రాజకీయ వ్యూహం ఇదే. సొంత పార్టీ నేతలు కార్యకర్తలు ఇవ్వాలి. మళ్ళీ మొదలుపెట్టిన వైసీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్ సహా కూటమి నాయకులే టార్గెట్. సొంత నేతలను కేసులు ఇరికించి వైసీపీని వీడకుండా వ్యూహం. గత 5 ఏళ్లు బూతుల దండకం, ఇప్పుడు మళ్ళీ నోళ్లకు పని. పోలీసులపై స్వయంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు. టీడీపీ వాళ్ళ నరికేస్తారన్న కారుమూరి, ఇదే బాటలో తోపుదుర్తి లేళ్ల పేర్ని నాని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరు కూడా అక్కడ ఇలా చంపేస్తామని నరికేస్తామని అనలేదు. ఇంతకుముందు ఇదే విధంగా ఇతను మాట్లాడారు, కారుమూరి మాట్లాడింది మనమే వీడియో చేశాం కూడా దాంట్లో. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఈ రాబోయేటటువంటి రోజుల పరిస్థితులకు సంబంధించి ఇంతకుముందు తెలుగుదేశం మాట్లాడినవి ఇట్లాంటివి ఉన్నాయి. అయితే అప్పుడు మాత్రం కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం కార్యకర్తలను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నట్టు. మన పత్రికలు ఏ కోణంలో ఉంటాయి అంటే ఎవరి కోసమో పనిచేస్తున్నాం అన్నటువంటి దాన్ని నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా రాసుకుంటూ ఎదుటి వాళ్ళ మీదన ఇక్కడ బురద చల్లే కార్యక్రమంతోనే నడుస్తుంటారు. అయితే వక్ఫ్ జోలికి ఎందుకు వెళ్ళారు, ఆ భూములు వాణిజ్య అవసరాలకు వినియోగించొద్దని చెప్పానా లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం, ఆంధ్రజ్యోతి వార్తల అంశాలపై ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పారు. నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాల వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ. మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి వివరణ, ప్రకటన ఉపసంహరించాలంటూ వక్ఫ్ బోర్డుకి ఆ శాఖ కార్యదర్శి ఆదేశం. 9 కాదు 50 మంది ఇంటి దొంగలు, అందరినీ ఏరేస్తాం చైర్మన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆగస్టు సంక్షోభంలో స్పీకర్గా చేయాల్సిందే చేశా, చంద్రబాబు ప్రత్యేకంగా మెయిల్ చేయలేదు. ఎమ్మెల్యేల బలాబలాలు నేనే లెక్కించా, బాబుకు 163 మంది ఎమ్మెల్యేల మద్దతు, అందుకే అప్పుడు ఆయన సీఎం అయ్యారు. ఎన్టీఆర్కు మైక్ ఇవ్వలేదని నాపై దుష్ప్రచారం, స్పీకర్గా ఎన్నో కీలకమైన రూలింగ్స్ ఇచ్చా, 11 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన ఇంటర్వ్యూని టచ్ చేసుకొచ్చారు. కాకపోతే ఆ రోజున ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు మర్చిపోయి ఉంటారు కాబట్టి ఈ టైప్లో ఒక ఇంటర్వ్యూతో దాన్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే పంచాయతీరాజ్ ప్రక్షాళనలో తొలి అడుగు, ఉద్యోగుల సర్వీస్ విషయాల్లో పలు మార్పులు, ఒకే కేడర్గా ఎంపీడీఓ, డిఎల్పిఓలు, ఎంపీడీఓల డైరెక్ట్ రిక్రూట్మెంట్కి చెక్, కేడర్లు నిర్ధారిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే కాకానికి షాకు, కసిరెడ్డి డొమ్మ, ఇవన్నీ ఇక్కడ కూడా టచ్ చేశారు. ఇంకోవైపు ఐపీఎస్ అయి ఉండి డబ్బు కోసం ఎలా ఒత్తిడి చేశారు, ఐపీఎస్ అధికారి ఉండి స్టోన్ క్రషర్ యజమాని డబ్బుల కోసం ఎలా ఒత్తిడి చేశారని పి జాషువాని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా ఎలా మారారని నిలదీసింది. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినకుండా తన నుంచి ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఆశించద్దని తేల్చెప్పింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.